ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వైరస్ కూడా విస్తరిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు తూర్పుగోదావరి జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ కేసులు నమోదు. ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఏలూరు జిల్లాలో కూడా ఈ కేసులు నమోదు కావడంతో జిల్లా కలెక్టర్ వెట్టిసెల్వి అయితే కూడా ప్రత్యేక చర్యలు కూడా చేపట్టడం జరిగింది. ప్రస్తుతం మనతో కలెక్టర్ వెట్టిసెల్వి గారు ఉన్నారు. మేడం, అంటే ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నాం, ఎక్కడ ఈ కేసు నమోదైంది, ఏ విధంగా? సో మనకు ఫస్ట్ కేస్ ఆఫ్ ఇన్ ఏలూరు డిస్ట్రిక్ట్ బాదంపూడి విలేజ్ ఉంగుటూరు మండలంలో రిపోర్ట్ అయ్యింది. సో 5th నాటికే మనకు రిపోర్ట్ అయితే శాంపిల్స్ కలెక్ట్ చేసి భోపాల్ ఇన్స్టిట్యూట్కి పంపించాం. నిన్న సాయంత్రం రిజల్ట్ వచ్చింది దట్ H5N1 ఇన్ఫ్లుయెన్సా కన్ఫర్మ్ అయింది, బర్డ్ ఫ్లూ కన్ఫర్మ్ అయింది. సో ఇమీడియట్గా అలాంటి బర్డ్ ఫ్లూ రిపోర్ట్ అయితే మనం చేయవలసింది ఏదంటే 1 కిలోమీటర్ని హాట్స్పాట్గా డిక్లేర్ చేసి అక్కడ నుంచి 10 కిలోమీటర్ని మనం సర్వేలెన్స్ జోన్గా డిక్లేర్ చేసి ఆ 1 కిలోమీటర్ పరిధిలో రెడ్ స్పాట్లో ఉన్న బర్డ్స్ అంతా కల్లింగ్ చేయాలి. ఆ ప్రాసెస్ ఆల్రెడీ డిపార్ట్మెంట్ మొదలు పెట్టారు. సో అక్కడ ఉండే చికెన్ షాప్స్, ఎగ్ షాప్స్ని మనం క్లోజ్ చేయవలసింది ఉంటుంది. తర్వాత మనం చెక్ పోస్ట్ పెట్టేసి మూవ్మెంట్ ఇన్ అండ్ అవుట్ని మనం స్టాప్ చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ తోటి ఆల్రెడీ మనకు రిజల్ట్ రాగానే వాళ్ళందరితోటి కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు జిల్లా యంత్రాంగం ఫుల్లీ ప్రిపేర్డ్గా ఉన్నాయి ఈ బర్డ్ ఫ్లూ స్టాప్ చేయడానికి, ప్లస్ ఆల్రెడీ ఉన్న అఫెక్ట్ అయినది కల్లింగ్ చేయడానికి. మేడం, అంటే హ్యూమన్కి కూడా ఈ బర్డ్ ఫ్లూ సోకింది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కొంత ప్రచారం చేస్తున్న సందర్భాలు కొన్ని ఇటువంటి అవకాశాలు ఉన్నాయి. నో, బర్డ్ ఫ్లూ హ్యూమన్కి స్ప్రెడ్ అయ్యిందని ఇవాళ వచ్చిన న్యూస్ ఇస్ ఫేక్, రాంగ్. దేర్ ఆర్ నో సచ్ కేసెస్ రిపోర్టెడ్. మనకి ఇండియాలోనే అలాంటి కేసెస్ లేవని రిపోర్ట్లు చెప్తుంది. మామూలుగా ఎందుకు స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ అంటే మనకు 70 degrees Celsius పైన దట్ ఇన్ఫ్లుయెన్సా ఏవియన్ ఫ్లూ సర్వైవ్ అవ్వదు. సో మనం తింటున్న చికెన్ కానీ హార్డ్ బాయిల్డ్ ఎగ్ కానీ 100 degrees Celsiusలో బాయిలింగ్ అయి ఉంటుంది కాబట్టి ఆ వైరసే సర్వైవ్ అవ్వదు. సో అందువల్ల ద ఛాన్సెస్ ఆఫ్ స్ప్రెడ్డింగ్ ఫ్రమ్ బర్డ్ టు హ్యూమన్ ఇస్ వెరీ వెరీ లెస్. అందువల్ల ఈ ప్యానిక్ ఎవరు ప్యానిక్ అవ్వకండి. వెల్ బాయిల్డ్ చికెన్ ఎగ్ తింటే మనకు ఏవియన్ ఫ్లూ ఇన్ఫెక్షన్ రాదు. అండ్ ఆల్రెడీ ఎవరో ఒకరికి ఇన్ఫెక్ట్ అయినది ఇన్ఫర్మేషన్ ఇస్ రాంగ్ అండ్ ఫేక్. అంటే ముఖ్యంగా అక్కడ పనిచేసే వ్యక్తులకు కానీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోరు, వాళ్ళకి ఏమన్నా సోకే అవకాశాలు ఉన్నాయి? ఫస్ట్ మనకు కల్లింగ్కి ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళకి మనం పీపీఈ కిట్లు ఆల్రెడీ మొబిలైజ్ చేసాం, వాళ్ళకి అన్ని ఇస్తున్నాము. ప్లస్ N95 మాస్క్లు ఇచ్చి ఉన్నాము. అండ్ సఫిషియెంట్ లైమ్ కావాల్సింది ఉంటుంది అక్కడ డీశానిటైజ్ చేయడానికి. ఆ మొత్తం ఏరియాని ఆ 10 కిలోమీటర్ పరిధిలో అంతను పంచాయతీరాజ్ ద్వారా మనం క్లీన్ చేయడానికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అది కాకుండా ఎవరైనా చనిపోయిన బర్డ్ ఉంటే ఆ దగ్గరికి వెళ్ళకుండా ఉండడం, మాస్క్లు వాడుకోవడం, సెల్ఫ్ హ్యాండ్ శానిటైజేషన్ ప్రాపర్గా చేసుకోవడం ఉంటేనే సరిపోతుంది. అది కాకుండా మనకు సపోజ్ ఎవరైనా ఇట్లాంటి భయపడి పానిక్ మోడ్ ఉండి నాన్న కూడా ఒకసారి చెక్ చేయడం ఉంటే అందువల్ల మనం ఆ 10 kilometers పరిధిలో మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. రైతులను ఏ విధంగా ఆదుకున్నాం మేడం? చనిపోయిన కోళ్ళకి సంబంధించి లేకపోతే బతికున్న కోళ్ళని ఇప్పుడు మనం కన్నా చేస్తున్నాం, రైతులను ఏ విధంగా ఆదుకున్నాం? సో మనకు ఒకటి మనం ఈ ఓరియంటేషన్ టు ఫార్మర్స్ని మనం లాస్ట్ ఒక 10-15 days కానీ మనం చేసినాం. ఎప్పుడు పక్క డిస్ట్రిక్ట్లో రిపోర్ట్ అయిందో అప్పటి నుంచి చాలా మీటింగ్లు పెట్టడం, వాళ్ళకి అవేర్నెస్ కల్పించడం, వ్యాక్సిన్స్ చేసుకోమని, ఏవియన్ వ్యాక్సినేషన్స్ ఏవి ఉన్నాయి మిస్ అయి ఉంటే అది చేసుకోమని చెప్పడం, అవన్నీ ఆల్రెడీ జరిగి ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు ఈ ఒక్క ఫార్మర్ ప్లస్ ఇప్పుడు ఈ పక్క 1 kilometer లోపల ఇంకొక పోల్ట్రీ కూడా ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి మనం ఏం చేస్తామంటే డిపార్ట్మెంట్ విల్ గో టేక్ ద పంచనామా ఆఫ్ హౌ మెనీ లైవ్ బర్డ్స్ ఆర్ దేర్. తర్వాత కల్లింగ్ ప్రాసెస్ మొదలు పెడుతుంది. డిపార్ట్మెంట్ వెళ్ళి కల్లింగ్ ప్రాసెస్లో ఎన్ని లైవ్ బర్డ్స్ చేస్తుందో ప్రతి ఒక్క లైవ్ బర్డ్కు 140 rupees కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ ఫార్మర్కి నష్టపరిహారంగా. అది కాకుండా డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా మనం గవర్నమెంట్కి సబ్మిట్ చేస్తాం. ఇది మొత్తానికి ఏలూరు జిల్లాలో విజృంభిస్తున్నటువంటి వైరస్ను నివారించేందుకు పూర్తిస్థాయిలో అన్ని చర్యలు కూడా చేపట్టినట్లు కూడా కలెక్టర్ వెట్టిసెల్వి అయితే కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి. ప్రసాద్తో శ్రీనివాస్ టీవీ ఏలూరు నుంచి.